ఫ్రెండ్స్ టెక్నో 1748కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 24, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ మే 7వ తారీఖు కొత్త ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అయిపోతుంది. ఈరోజు ఇన్విటేషన్ కూడా కొంతమంది పంపించారు, అంటే ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. దీనిలో మే 7th అని కనిపిస్తుంది అండ్ యాపిల్ పెన్సిల్ కనిపిస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే ఐప్యాడ్స్ వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. ఐప్యాడ్ ప్రో మోడల్, ఎయిర్ మోడల్ వీళ్ళు తీసుకొని రావచ్చు. ప్రో మోడల్ ఈసారి M3 చిప్తో రావచ్చు, ఎయిర్ వచ్చేసరికి M2 చిప్తో రావచ్చు. ఈసారి OLED డిస్ప్లేతో కూడా ప్రో మోడల్ రావచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇప్పటివరకు యాపిల్ ఐప్యాడ్స్లో OLED ప్యానల్స్ అయితే యూజ్ చేయలేదు. మినీ LED యూజ్ చేస్తారు కానీ OLED అయితే ఇప్పుడు యూజ్ చేయలేదు. ఇప్పుడు ప్రో మోడల్స్లో OLED యూజ్ చేయబోతున్నారు. ఇవన్నీ మనకి మే 7వ తారీఖు అయితే తెలుస్తాయి. ఏమేమి ఐప్యాడ్స్ తీసుకొస్తారో మే 7 వీళ్ళు లాంచ్ చేస్తారు కదా, అప్పుడు మనకి కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇండియాకి కూడా ఖచ్చితంగా అయితే వస్తాయి. దీంతోపాటు యాపిల్ అనలిస్ట్ మింగ్చి క్యూయో గారు చెప్తున్న ప్రకారం చూస్తే యాపిల్ విజన్ ప్రో ప్రొడక్షన్ కట్ చేసినట్టు చెప్తున్నారు. నార్మల్గా అయితే వీళ్ళు ప్రొడక్షన్ 800 to 850K యూనిట్స్, అంటే దగ్గర 8 లక్షల నుంచి 8,50,000 వీళ్ళు ప్రొడక్షన్ చేయాలనుకున్నారు. కాకపోతే దాన్ని ఇప్పుడు సగానికి సగం కట్ చేసేసారు. 4 లక్షల నుంచి 4,50,000కి యాపిల్ విజన్ ప్రో ప్రొడక్షన్ అయితే కట్ చేశారు. రీజన్ వచ్చేసరికి అంత ఎక్కువ డిమాండ్ అయితే లేదు, వీళ్ళు అనుకున్నంత అయితే రెస్పాన్స్ అయితే రాలేదు యాపిల్ విజన్ ప్రోకి. అందుకని చెప్పేసి వీళ్ళు ప్రొడక్షన్ అయితే కట్ చేశారు. ముఖ్యంగా దీని ప్రైస్ విపరీతంగా పెట్టారు. టెక్నాలజీ మాత్రం అదిరిపోయింది కానీ ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉంది. అందుకని చెప్పేసి ఎక్కువ మంది అంత ప్రైస్ పెట్టి కొనడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. నెక్స్ట్ మనకి యాపిల్ రీసెంట్గా డార్విన్ అని చెప్పేసి ఒక AI స్టార్టప్ని అక్వైర్ చేసుకుంది. అండ్ దీంతోపాటు జెమినై, అంటే ఇది గూగుల్ది అనమాట, గూగుల్ జెమినైతో కూడా పార్ట్నర్షిప్ తీసుకుంది AI ఫీచర్స్ కోసం. అండ్ ఇప్పుడు ఇంకొక AI స్టార్టప్ని డేటాకా ల్యాబ్ అని చెప్పేసి ఇంకో AI స్టార్టప్ని అయితే వీళ్ళు తీసేసుకున్నారు, మళ్ళీ అక్వైర్ చేసుకున్నారు. డేటాకా ల్యాబ్ అంటే హిందీ పేరులాగా అనిపిస్తుంది మీకు, కాకపోతే ఇది ఫ్రెంచ్ AI కంపెనీ, ఫ్రెంచ్ వాళ్ళది. ఇప్పుడు యాపిల్ AI మీద ఫోకస్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. మేబీ నెక్స్ట్ జనరేషన్ iPhone 16లో మనం AIకి సంబంధించి అయితే కొన్ని ఫీచర్స్ అయితే ఖచ్చితంగా అయితే చూడబోతున్నాం. నెక్స్ట్ మనం Huawei P70 సిరీస్ని రీసెంట్గా లాంచ్ చేసింది. ఈ సిరీస్లో స్పెషల్ ఏంటంటే శాటిలైట్ ఇంటర్నెట్ ఉంటుంది కదా, నార్మల్గా మనం శాటిలైట్ కాలింగ్ చేస్తూ ఉంటాం, ఐఫోన్స్లో కూడా చూసాం మనం ఈ ఫీచర్ని. ఈ ఫోన్లో స్పెషల్ ఏంటంటే మనం శాటిలైట్ కాల్లే కాదు, మీరున్న లొకేషన్ ఫోటో తీసి పంపించవచ్చు, చిన్న వీడియో క్లిప్ కూడా రికార్డ్ చేసి మీరు పంపించవచ్చు. కాకపోతే దీనికోసం ఒక యాప్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. యాప్ అవతల ఫోన్లో ఉండాలి, మీ ఫోన్లో ఉండాలి. యాప్ నేమ్ వచ్చేసరికి చాంగ్లియాన్ యాప్ అని చెప్పేసి ఉంది. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోటో వీడియో తీసి పంపిస్తే అవతల వాళ్ళ అదే యాప్లో చూసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం శాటిలైట్ త్రూ జరుగుతుంది. ఎక్కడైనా రిమోట్ లొకేషన్ మీరు వెళ్ళారు, అక్కడ ఇంటర్నెట్ లేనప్పుడు మీరు సిగ్నల్స్ కూడా ఉండవు కదా, అట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి మెటా స్మార్ట్ గ్లాసెస్లో ఇప్పుడు వీడియో కాల్ చేయొచ్చు, వాట్సాప్ వీడియో కాల్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్ చేయొచ్చు, అండ్ ఇన్స్టాగ్రామ్ లైవ్ కూడా ఇప్పుడు మెటా స్మార్ట్ గ్లాసెస్ యూజ్ చేసి అయితే చేయొచ్చు. అండ్ అంతేకాదు ఈ మెటా స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు మీకు ఏదైనా ఒక పిక్చర్ కనిపిస్తుంది, ఏదైనా ఒక బటర్ఫ్లై వచ్చింది, దాని గురించి అడిగారనుకోండి, దాని గురించి డీటెయిల్స్ మీకు చెప్తుంది. అండ్ ఏదైనా యానిమల్ కానీ ఏదైనా మీకు కంటికి కనిపించిన వాటి గురించి అడిగితే దాని గురించి డీటెయిల్స్ చెప్తుంది. అంతేకాదు వీడియో కాల్ మాట్లాడేటప్పుడు మీరు చూసేది ఏదైతే ఉందో దాని కెమెరా ఉంటుంది గ్లాసెస్కి, ఆ కెమెరా సహాయంతో మీ కంటితో మీరు చూసేది అవతల వాళ్ళకి వీడియో కాల్ మాట్లాడుతుంటారు కదా, వాళ్ళకు కూడా చూపిస్తుంటుంది అనమాట. సో ఇట్లా ఈ ఫీచర్స్ అయితే ఇప్పుడు మెటా స్మార్ట్ గ్లాసెస్లో యాడ్ చేశారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే శాంసంగ్ రిఫ్రిజిరేటర్ 189 లీటర్స్ 5-star రిఫ్రిజిరేటర్ ఇది. దీని నార్మల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 17,990 రూపీస్ ఉంది. ప్రజెంట్ ఇది మీకు 15,990 రూపాయలకే వస్తుంది. ఎలా వస్తుందంటే 750 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది, 1,250 రూపాయలు మీకు HDFC క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓవరాల్ 2,000 రూపాయలు మొత్తం డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు 16,000 రూపాయల లోపు రిఫ్రిజిరేటర్ కోసం చూస్తుంటే సమ్మర్కి 5-star శాంసంగ్ రిఫ్రిజిరేటర్ అయితే మీకు మంచి డిస్కౌంట్లు అయితే వస్తుంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే డీల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఎక్కువ డీల్స్ అయితే మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి నోకియా వాళ్ళు ఎన్బిఎన్ ఇద్దరు కలిసి స్పీడ్ టెస్ట్ అయితే చేశారు. ఎన్బిఎన్ అంటే ఇది ఆస్ట్రేలియాకి చెందిన బ్రాడ్బ్యాండ్ లాగా అనమాట. మనకి యాక్ట్ ఫైబర్ నెట్ ఉంటాయి కదా, జియో ఫైబర్, ఇట్లా ఎన్బిఎన్ అనేది ఆస్ట్రేలియాకి సంబంధించింది అనమాట. ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళు. ఇప్పుడు నోకియా వీళ్ళిద్దరు కలిసి స్పీడ్ టెస్ట్ అయితే చేశారు. వీళ్ళు టాప్ స్పీడ్ వచ్చేసరికి 135 Gbps అచీవ్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇది కాన్స్టాంట్గా లేదు, 135 Gbps ఒక్కసారి వచ్చింది, మళ్ళీ అది డ్రాప్ అయిపోయింది. కాన్స్టాంట్గా ఒక స్పీడ్ అయితే వీళ్ళు మెయింటైన్ చేసింది, 100 Gbps స్పీడ్ అయితే వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇది చాలా ఫాస్ట్ అనమాట, ప్రపంచంలో ఇది ఫాస్టెస్ట్ ఫైబర్ నెట్వర్క్ స్పీడ్ అని చెప్తున్నారు. దీన్ని యూజ్ చేసి మీరు ఈవెన్ సర్వర్స్ కూడా, ఓటీటీ ప్లాట్ఫామ్ లాంటి సర్వర్స్ కూడా మీరు సెకండ్స్లో మీరు డౌన్లోడ్ చేసేయచ్చు. చాలా ఫాస్ట్ ఇంటర్నెట్ అయితే ఇది వాడుకలోకి తీసుకొస్తారు లేదా ప్రజెంట్ ఏం ఇన్ఫర్మేషన్ లేదు, కానీ వీళ్ళైతే టెస్ట్ చేశారు.
100 జీబీపీఎస్ స్పీడ్ అయితే కాన్స్టాంట్గా అయితే వీళ్ళు అచీవ్ చేయగలిగారు. నెక్స్ట్ మనకి ఊక్లా అంటే మనకు గుర్తొచ్చే స్పీడ్ టెస్ట్లు రిపోర్ట్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇట్లానే టెఫిషియంట్ అని చెప్పి ఒక సంస్థ ఉంటుంది అనమాట. వీళ్ళు మొబైల్ డేటా గురించి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు వరకు చైనా మొబైల్ ఉండేది. చైనా మొబైల్ అంటే చైనా సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్ వీళ్ళు టాప్ ప్లేస్లో ఉండాలి. అంటే చైనా మొబైల్ యూస్ చేసి ఎక్కువ డేటా యూస్ చేస్తుంటారు అన్నమాట వాళ్ళ కస్టమర్స్. కాకపోతే ఇప్పుడు చైనా మొబైల్ని మన జియో అయితే బీట్ చేసింది. జియో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా. జియో యూజర్స్ ఎక్కువ డేటాను అయితే మొబైల్ డేటాను అయితే యూస్ చేస్తున్నారు. దీనిలో మన ఇండియన్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎయిర్టెల్ వచ్చేసరికి 4th ప్లేస్లో ఉంది అండ్ 6th ప్లేస్లో వడాఫోన్ ఐడియా అయితే. నెక్స్ట్ వచ్చే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుని రాకేష్ అడుగుతున్నారు, గ్లోబల్గా లాంచ్ అయిన మొబైల్స్ మనం ఇండియాలో యూస్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇండియాలో యూస్ చేయొచ్చు, కాకపోతే చైనాలో లాంచ్ అయిన మొబైల్స్ ఇండియాలో యూస్ చేయడం కొద్దిగా కష్టం. ఎందుకంటే అక్కడ ఏదైతే రూల్స్ ఉంటాయో వెరైటీగా ఉంటాయి. వాళ్ళు గూగుల్ యాప్స్ ఇట్లాంటివి అయితే యూస్ చేయరు, గూగుల్ సర్వీసెస్ ఇట్లాంటివి ఉండవు. సో అవన్నీ మీకు చాలా ఇబ్బంది అయితే అవుతుంది. వాళ్ళ యూఐ కూడా డిఫరెంట్ ఉంటుంది. మీరు దాన్ని ఇండియాలో యూస్ చేయడం అయితే కష్టం. కాకపోతే నార్మల్గా గ్లోబల్గా లాంచ్ అయిన మొబైల్స్ ఉంటాయి కదా, మరి యూకేలో కానీ యూఎస్లో కానీ ఇట్లాంటి మొబైల్స్ మీరు యూస్ చేయాలనుకుంటే ఇండియాలో మీరు యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సిఎంఎఫ్ అంటే నథింగ్ సబ్ బ్రాండ్ అనమాట. దీనిలో వీళ్ళు వాచ్లు కానీ ఇయర్ ఫోన్స్ ఇట్లాంటివి తీసుకొస్తూ ఉన్నారు. కాకపోతే దీనిలో ఇప్పుడు బిఏఎస్లో వీళ్ళు ఒక సర్టిఫికేషన్ అయితే తీసుకున్నారు. A015 ఈ మోడల్ నెంబర్తో వీళ్ళు ఒక మొబైల్ అయితే రిజిస్టర్ చేశారు. మేబీ బడ్జెట్లో ఈ మొబైల్ అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు. ఇప్పుడు నథింగ్ని వీళ్ళు ప్రీమియం లాగా పోర్ట్రేట్ చేసుకొని ఈ సిఎంఎఫ్ బ్రాండ్లో బడ్జెట్లో మొబైల్స్ వీళ్ళు వదలొచ్చు. మేబీ చెప్పలేం, ఎందుకంటే ఇప్పుడు అన్ని బ్రాండ్స్ ఎట్లనే చేస్తున్నాయి కదా. ఒక బ్రాండ్ ఏమో ఆఫ్లైన్ ఒక ప్రీమియంలా మెయింటైన్ చేస్తుంది, ఒక బ్రాండ్ ఏమో ఆన్లైన్లో తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు వివో టాప్ బ్రాండ్లో మెయింటైన్ చేస్తుంటుంది, ఐక్యూ బడ్జెట్లో తీసుకొస్తూ ఉంటుంది. అట్లా ప్లాన్ చేస్తున్నట్టున్నారు, చూద్దాం ఏమైతే. నెక్స్ట్ మనకి ఫుట్ సైజెస్ అంటే మనం ఏదైనా చెప్పులు కానీ షూ కానీ తీసుకోవాలనుకుంటే మనం ఎక్కువగా ఫాలో అయ్యేది యూకే సైజ్ ఇండియాలో ఫాలో అవుతుంటారు. ఇప్పుడు నా సైజ్ UK 9, మీదే ఒక డిఫరెంట్ ఉండొచ్చు. కొంతమంది US సైజెస్ కూడా ఫాలో అవుతుంటారు, US 10, 9 అని చెప్పేసి. ఇప్పుడు ఇట్లా కాకుండా మనమే సపరేట్గా ఇండియాకు కూడా సపరేట్గా ఇలా సైజెస్ ఒక చార్ట్ అయితే రెడీ చేశారు. ఎవరు రెడీ చేశారంటే CSIR అండ్ CLRI వీళ్ళిద్దరు కలిసి ఈ చార్ట్ అయితే రెడీ చేశారు. కానీ ఇది కొద్ది కన్ఫ్యూజన్ అయితే అనిపిస్తూ ఉంది. వీళ్ళు ఇచ్చిన చార్ట్ ప్రకారం చూస్తే ఏజ్ గ్రూప్ ప్రకారం వీళ్ళు ఇచ్చారు. ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు ఈ సైజ్ అన్నట్లుగా. సైజ్ కూడా రోమన్ నెంబర్స్లో ఉన్నాయి, 1 2 3 4 5 అని చెప్పి రోమన్ నెంబర్స్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఏజ్ అండ్ ఏ గ్రూప్ వాళ్ళని కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇది కొద్దిగా కష్టం, ఎందుకంటే కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు కొద్దిగా వాళ్ళ జీన్స్ ప్రకారం హైట్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ ఫుట్ సైజ్ కూడా పెరుగుతుంది. కొంతమంది పొట్టిగా ఉంటారు, వాళ్ళ ఫుట్ సైజ్ తగ్గుతుంది. సో ఇలా మీరు ఏజ్ ప్రకారం ఇస్తే కొద్దిగా కష్టం అవుతుంది. కాకపోతే ఈ లిస్ట్ని వీళ్ళు BISకి అయితే పంపించారు. ఒకవేళ BIS అప్రూవ్ చేస్తే అప్పుడు మనం దీన్ని మార్కెట్లో చూస్తాం. చూడాలి మరి BIS అప్రూవ్ చేసిద్దో లేదో. వచ్చినా కానీ కొద్దిగా కన్ఫ్యూజన్గా అయితే ఉంది ఇది. ప్రజెంట్ అందరికి యూకే అలవాటు అయిపోయింది కాబట్టి మోస్ట్లీ దాన్నే ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ GT 10 Pro మీకు గుర్తుండే ఉన్నది. బ్యాక్ సైడ్ లైటింగ్ ఎఫెక్ట్ లాగా వస్తుంది, నథింగ్ లాగా వస్తుంది ఫోన్, మీరు చూసే ఉంటారు. దీని సక్సెసర్ GT 20 Pro ప్రజెంట్ అయితే దీని లీక్స్ ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్తో రాబోతున్న రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. 8 సిరీస్ ప్రాసెసర్ అంటే కొద్ది ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ ఇది. అండ్ దీంతోపాటు దీనిలో సపరేట్ గేమింగ్ చిప్ కూడా తీసుకొని రాబోతున్నట్లు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. చూడాలి మరి ఏమైందో. ఇన్ఫినిక్స్ మాత్రం కొద్దిగా వెరైటీగా ఫోన్స్ అయితే తీసుకొస్తూ ఉంది. రీసెంట్గా మనం చూసాం మనకి ఇన్ఫినిక్స్ Note 40 సిరీస్లో వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ ఇట్లాంటివి తీసుకొని వచ్చారు. ఇప్పుడు గేమింగ్ మీద ఫోకస్ చేస్తున్నట్టున్నారు, చూద్దాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ మనకు ఓలా నుంచి ఓలా యాప్లో కొన్ని చేంజెస్ అయితే తీసుకొని వచ్చారు. నార్మల్గా డ్రైవర్స్ గూగుల్ మ్యాప్స్ యూస్ చేస్తుంటారు కదా నావిగేషన్ కోసం, దాని ప్లేస్లో ఇప్పుడు ఓలా వాళ్ళే సపరేట్గా వాళ్ళ ఓన్ యాప్స్ అయితే తీసుకొని వచ్చారు. దీన్ని ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అయితే ఓలా యాప్లో పనిచేయవన్నమాట. మరి ఎంత యాక్యురేట్గా పనిచేస్తే వీళ్ళ యాప్స్ మనం చెప్పలేము. డ్రైవర్స్ చూడాలి, మరి డ్రైవర్స్ కూడా ఒకవేళ యాక్యురేట్ లేకపోతే మాత్రం కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ వాళ్ళు కూడా గూగుల్ మ్యాప్స్ అయితే యూస్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు దానిలోనే ఒక చాట్ బాట్ లాంటిది తీసుకొని వచ్చారు, AI చాట్ బాట్. దాని పేరు వచ్చేసరికి కృత్రిమ AI అని చెప్పేసి పెట్టారు. దాని మీద మీరు క్లిక్ చేసి ఒకవేళ మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగవచ్చు అనమాట. అది మీకు సమాధానాలు చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఊబర్ నుంచి. ఊబర్లో మనం చాట్ చేసుకుంటూ ఉంటాం కదా, డ్రైవర్తో మనం చాట్ చేస్తూ ఉంటాం. చాట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. మీరు ఒకవేళ డ్రైవర్కి మీ నెంబర్ కానీ లేకపోతే డ్రైవర్ అతని నెంబర్ మీకు కానీ పంపించారనుకోండి, అవి ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తాము, లేకపోతే వాటిని బ్లర్ చేసేస్తామని చెప్పేసి ఊబర్ అయితే చెప్తూ ఉంది. ప్రజెంట్ అయితే పంపించుకోవచ్చు, ఫ్యూచర్లో తొందరలోనే ఈ ఆప్షన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఈ ప్రైవసీని ఉద్దేశించి మీ ప్రైవసీకి భంగం కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లయితే ఊబర్ చెప్తూ ఉంది. ఫ్యూచర్లో మీరు నెంబర్స్ షేర్ చేసుకోవడానికి అయితే ఉండదు, డ్రైవర్తో మీరు, డ్రైవర్ మీతోటి ఊబర్ యాప్లో. ఇది ఫ్రెండ్స్ వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్లో పెట్టి మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తున్నాయి, ఇక్కడ నుంచి వాటిని చెక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.